దసరా దీపావళి పండుగకు కొత్త జీఎస్టీ ప్రజల్లో బూస్ట్ ఇచ్చింది. దేశవ్యాప్తంగా ఎలక్ట్రానిక్స్, హోమ్ అప్లయన్సెస్, ఆటో సేల్స్ భారీగా జరుగుతున్నాయి. కార్ల విషయంలో మిడిల్ క్లాస్ ఫ్యామిలీలు ఎక్కువగా కొనుగోలు చేసే మారుతి, సుజుకి కార్ల అమ్మకాలు అమాంతం పెరిగిపోయాయి. పండగ వేళ దేశవ్యాప్తంగా రోజు 18,000 కార్ల బుకింగ్స్ అవుతుండగా పండగ మొదటి 8 రోజుల్లోనే 1,65,000 కార్లను డెలివరీ చేసింది. కేంద్ర సర్కార్ జీఎస్టీ రేట్ల సవరణలతో దేశవ్యాప్తంగా కొనుగోళ్లు జోరుగా కొనసాగుతున్నాయి. ముఖ్యంగా ఎలక్ట్రానిక్స్, హోమ్ అప్లయన్సెస్, ఆటో సేల్స్ దుమ్మురేపుతున్నాయి. ఆయా కంపెనీలు కూడా కొన్ని త్రైమాసికాలుగా డల్ అయిన తమ వ్యాపారాలను రివైవ్ చేసుకునేందుకు వీలుగా ప్రభుత్వం అందించిన జీఎస్టీ రిలీఫ్తో అమ్మకాలు పెంచుకున్నాయి. ప్రముఖ కార్ల తయారీ సంస్థ మారుతి సుజుకి పండుగల టైంలో రోజు 18,000 కార్ల బుకింగ్స్ చేస్తోంది. గతంలో పండుగల సమయంలో ఇది రోజుకు 10,000 కార్లుగా ఉండేది. ప్రస్తుతం సేల్స్ డబుల్ అయ్యాయి. మారుతి చిన్న కార్ల అమ్మకాలు ఆకాశమే హద్దుగా కొనసాగుతున్నాయి. దేశంలోని మెట్రో నగరాల్లో కొత్త కార్ల అమ్మకాలు 35 నుంచి 40% పెరిగినట్లు కంపెనీ చెప్పింది. పైగా కంపెనీ అమ్మకాలను పెంచేందుకు వీలుగా చిన్న కార్లకు ఫైనాన్సింగ్ స్కీమ్స్ ప్రవేశపెట్టి నెలకు 2,000 ఈఎంఐతోనే కార్లు కొనుక్కునేందుకు వెసులుబాటు అందుబాటులోకి తెచ్చింది. కొత్త జీఎస్టీ, పండుగ ఆఫర్లతో భారీగా అమ్మకాలను పెంచుకుంది మారుతి సుజుకి. పండుగ మొదటి 8 రోజుల్లోనే 1,65,000 కార్లను డెలివరీ చేసి జీఎస్టీ తగ్గింపు ప్రయోజనాలను అమ్మకాలుగా కన్వర్ట్ చేసేస్తోంది. మొత్తం మీద ఈసారి పండుగ ముగింపునకు ఈ అమ్మకాలు 2 లక్షల యూనిట్లు క్రాస్ అవుతాయని అంచనా వేస్తున్నట్లు కంపెనీ మార్కెటింగ్ అండ్ సేల్స్ ప్రతినిధి పార్థో బెనర్జీ చెప్పారు. ఇప్పటి వరకు 3,50,000 కార్ల బుకింగ్స్ వచ్చాయని, వీటిలో 2,50,000 కార్ల డెలివరీలు పెండింగ్ ఉన్నట్లు వెల్లడించారు. మారుతి సుజుకి కంపెనీ ప్రస్తుతం దీపావళి, దసరా సేల్స్ సమయంలో చిన్న కార్లు, హ్యాచ్ బ్యాగ్స్, సెడాన్స్, ఎస్యూవీలు, ఎంపీవీల్లో పెరిగిన అమ్మకాలను చూస్తోంది. కంపెనీ ప్రస్తుతం ట్రాన్స్పోర్ట్ విషయంలో అంతరాలున్నాయని, వాటిని అక్టోబర్ 10 నాటికి సరిదిద్దేందుకు కృషి చేస్తున్నామని చెప్తోంది. నవరాత్రి మొదటి రోజున ఫ్యాక్టరీల నుంచి పంపిన కార్ల కంటైనర్లు ఇప్పటికీ రవాణాలోనే ఉన్నాయని, అక్టోబర్ 10 నాటికి అవి డెలివరీల కోసం డీలర్ల వద్దకు చేరుకుంటాయని కంపెనీ చెప్తోంది. మొత్తానికి 2025లో ఆటో కంపెనీలు గడిచిన దశాబ్ద కాలంలో ఎన్నడూ చూడని భారీ అమ్మకాలతో దూసుకుపోతున్నాయి.